సార్ చాలా మంది ఇప్పుడు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, సహజీవనం ద్వారా జన్మించినటువంటి పిల్లలకు ఆ తండ్రిలో ఆస్తిలో హక్కు ఉంటుందా అనే అనుమానం చాలా మంది ఉంది. నిజంగానే ఆస్తిలో వాటా ఉంటుందా? ఏం చెప్తారు? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ బిడ్డలు హిందువులా కాదా అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. హిందువులు కనుకైతే, అంటే తల్లిదండ్రులు హిందువులైతే, మనకు మితాక్షర ఫ్యామిలీ అనేది ఒకటి ఉంటుంది. మితాక్షర ఫ్యామిలీ అంటే హిందూ చట్టం ప్రకారము రైట్ బై బర్త్ అని ఒక కాన్సెప్ట్ పెట్టారు. ముస్లిమ్స్కి హిందూస్కి తేడా ఏంటంటే, ముస్లిమ్స్లో ప్రాపర్టీ అనేది పుట్టుకతో వస్తుంది. హక్కులు పుట్టినరోజు నుంచి హక్కు వస్తుంది. ఈ పుట్టడం ఎప్పటి నుంచి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది విషయాల్లో, కొన్ని దేశాల్లో కన్సెప్షన్ అయినప్పటి నుంచే పుట్టినట్టు లెక్క లోపల బిడ్డ అనేది. కొన్ని దేశాల్లో బిడ్డకి లోపల 3 నెలలు వస్తే లైఫ్ అయినట్టు, కొన్ని దేశాలు 6 నెలలు అయితే, కొన్ని దేశాల్లో 9 నెలలు అవ్వాలి. 9 నెలలు అయింది కన్సెప్షన్ అయిన డేట్ నుంచి. సైంటిఫిక్గా ఎన్ని రోజులు అయిందని చూస్తారు, కానీ బిడ్డను కనలా, కానీ ఆ బిడ్డకు లైఫ్ ఉంది. కానీ కొన్ని దేశాల్లో బిడ్డ బయటికి వచ్చి లైఫ్తో ఉండాలి. అది లెక్క. అంటే కడుపులో నుంచి, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి క్షణం నుంచి అతనికి ఆస్తిలో హక్కు వస్తుంది హిందువుల్లో. ముస్లిమ్స్లో హక్కు అనేది ఎలా వస్తుందంటే, నోటి ద్వారా చెప్పే దాన్ని బట్టి వస్తుంది. ఎక్కువ త్రూ మౌత్ ద్వారా మనం చెప్పే మాటల ద్వారా. ఇప్పుడు తలాక్ అంటే కూడా విడాకులు అయిపోద్ది. 3 సార్లు తలాక్ అంటే వాళ్ళ దాంట్లో ఎవ్రీథింగ్ ప్రాపర్టీ రైట్స్ అన్నీ. హిందువులు అయితే రైట్ బై బర్త్, ముస్లిమ్స్ అయితే బై ప్రొనౌన్సియేషన్. మీరు చెప్పేదాన్ని బట్టి హక్కులు అనేవి వస్తాయి. అయితే సుప్రీంకోర్టు ఏమనిందంటే, హిందువులకు సంబంధించి మితాక్షర ఫ్యామిలీ అనేది మనకు ఉంది కాబట్టి, చల్లని వివాహం చేసుకున్న బిడ్డకి మ్యారేజ్ ఈజ్ ఇల్లీగల్, ఆల్రెడీ మ్యారీడు, ఇంకొక వ్యక్తితోటి సంబంధంతో ఒక బిడ్డ పుట్టారు. అప్పుడు మితాక్షర చట్టం ద్వారా నిర్వహించబడే ఒక ఫ్యామిలీకి సంబంధించిన కేసుకి తల్లిదండ్రుల ఆస్తిలో వాటాని పొందేదానికి అర్హులు. కేవలం తల్లిదండ్రుల ఆస్తుల్లోనే, బ్రదర్స్కి సంబంధించింది కానీ, తాతలకి సంబంధించింది కానీ ఆస్తిలో కాదు. ఆ బిడ్డ ఇద్దరికి పుట్టారు, భార్య భర్త, వాళ్ళకి తల్లిదండ్రులు, వాళ్ళకి వస్తుంది. అదే లీగల్ మ్యారేజ్ అనుకో, ఇన్సిస్టల్ ప్రాపర్టీ అంటే తాత ఆస్తిలో కూడా వస్తుంది, ముత్తాత ఆస్తిలో కూడా వస్తుంది, 4 తరాల ఆస్తుల్లో నుంచి. అదే ఈ చల్లని వివాహం చేసుకున్న బిడ్డకు మటుకు మితాక్షర చట్టం ద్వారా నిర్వహించబడే కేసుల్లో తల్లిదండ్రుల ఆస్తిలో వాటాని పొందేందుకు మాత్రమే వాళ్ళు అర్హులు. ఇది భారత అప్పటి ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు సభ్య ధర్మాసనం రేవణ సిద్ధప్ప మరియు మల్లికార్జున వర్సెస్ మరొక రెఫరెన్స్ సమాధానం ఇస్తూ 2023 ఎస్సీసీ ఆన్లైన్ SC 1087 అనే కేసులో హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 11ని కన్సిడర్ చేస్తూ, సెక్షన్ 12ని కన్సిడర్ చేస్తూ ఒక తీర్పు ఇవ్వటం అనేది జరిగింది. అదే కాకుండా జినియా కియోటిన్ వర్సెస్ కుమార్ సీతారాం జాంగి 2003 1 SCC 730 జినియా కియోటిన్ కేసు అని అంటారు. ఈ కేసులో కూడా ఒక తీర్పు వచ్చింది. ఈ అన్ని తీర్పుల యొక్క సారాంశమే ఇప్పుడు మీకు నేను చెప్పడం జరిగిందనమాట. సో కోర్టు ఏమంటుందంటే, 16 HM యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్ యొక్క సెక్షన్ 16 ఆదేశంతో మనం దాని ప్రకారం హిందూ సక్సెషన్ యాక్ట్
3(1)(1) ప్రకారము, మళ్ళీ హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 16 ప్రకారము ఈ రెండింటి వల్ల ఇలా మేము బంధుత్వం ద్వారా ఆ పిల్లవాడికి ఎవరి ఆస్తుల నుంచి హక్కు వస్తుందని మేము చెప్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతర్గత నిబంధనలను అంటే ఈ యాక్ట్లో ఉన్న అంతర్గత నిబంధనలన్నీ కూలంకుషంగా పరిశీలించి మరి ఏది చెల్లని విరుద్ధమైన వివాహము అనేది నిర్ధారించి దాని ద్వారా జన్మ పొందినటువంటి పిల్లలు ఎవరు అది కూడా నిర్ధారించి దాని తదనంతరము ఆ పిల్లల్ని హక్కులని రక్షిస్తే ఒక సమతుల్యం అనేది ఏర్పడుతుంది. సమతుల్యం లేకపోతే ఏమవుద్ది, పిల్లలు ఇలీగలు పుట్టారు, వాళ్ళ పోషణ ఎవరు చేయాలి? తల్లిదండ్రుల హక్కులో ఆస్తిలో హక్కు లేదంటారు అనుకుందాం, తల్లి తండ్రి ఎవరో చచ్చిపోయారు, వీళ్ళని ఎవరు పెంచాలి? అదే ఆస్తిలో హక్కు ఉంటే ఎవరిని పెంచినా పెంచకపోయినా ఆ ఆస్తిలో ఉన్న வருమానంతో అంటే ఆదాయంతో వీళ్ళు పెరుగుతారు. కాబట్టి వివాహం చెల్లకపోయినా కూడా పిల్లలకి మితాక్షర సంబంధించినకైతే తప్పకుండా కోపార్సనల్ లేదా ఉమ్మడి హిందూ కుటుంబం యొక్క స్థిరపడిన సూత్రాలని అనుసరించి వాళ్ళకి హక్కు వస్తుంది.